హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లెంట్ డేస్‌లో 16థ్ డే అంటే 16వ రోజుకి చేరుకున్నాం. ఈ 15వ రోజులు అంటే 15 డేస్ మనము ఉపవాసం ఎవరెవరున్నారో ఆ ఉపవాస దినాలు మనం ఎలా చేయాలో మనం తెలుసుకున్నాం గదా! ఇక ఈ రోజు నుంచి అంటే ఈ యొక్క 16థ్ డే ఈ యొక్క 16వ రోజు నుంచి మనము దేవుని యొక్క లక్షణాలని ఈ యొక్క 15 డేస్ మరొక 15 డేస్ మనము ధ్యానించుకుందాం. చివరి 10 రోజులు మనము శిలువ ధ్యానాలని ధ్యానించుకుందాం. సరే, మొట్టమొదటిగా ఈరోజు మనము ఈ 16థ్ డే దేవుని యొక్క లక్షణాలను మనము తెలుసుకుందాం. దేవుని లక్షణాలు ఎవరు చెప్తారు? ఈ లోకంలో ఏ మనుషుల్ని అడిగినా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తాడు. నీకు దేవుడు ఎలా కనపడుతున్నాడంటే కొంతమందికి అయ్యా దేవుడు చాలా గొప్పోడయ్యా అంటారు. మరి కొంతమంది దేవుడు మంచిగా బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు అని చెప్తాడు. మరి కొంతమంది దేవుడా మనకి మార్గంలో తోడుగా ఉంటాడు. ఆయన ఇశ్రాయేలుకు తోడుగా ఉన్నాడు కదా అలాగా ఉంటాడు. ఈ విధంగా ప్రతి వ్యక్తిలో మనం అడిగిన ప్రతిసారి వాళ్ళ జీవితాల్లో ఉన్న దేవుని యొక్క అనుభూతిని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. అయితే మనుషుల అభిప్రాయాలు తీసుకొని మనము దేవుని యొక్క లక్షణాన్ని చెప్పగలమా అంటే కొంతవరకు చెప్పొచ్చు. అయితే పరిపూర్ణంగా దేవుని యొక్క లక్షణాన్ని మనం ఎలా చెప్పగలము అంటే స్వయాన దేవుడే చెప్పాడనుకోండి. అప్పుడు మనము నమ్మొచ్చు కదా! ఎందుకంటే ఆయన లక్షణాన్ని ఆయన బయలుపరుచుకున్నప్పుడు అది ఎంతగానో సత్యం. కాబట్టి మనము దేవుడు ఆయన లక్షణాల్ని ఎక్కడ తెలియజేశాడో, ఎప్పుడు తెలియజేశాడో ఈ యొక్క వీడియోలో మనం చూద్దాం. నిర్గమకాండము 34వ అధ్యాయంలో దేవుడు మోషేతో ఏమంటాడంటే, ఇదిగో ఇప్పుడు నువ్వు ఈ యొక్క సీనాయి పర్వతం మీదకి, కొండ మీదకి రా. నేను నీతో మాట్లాడాలి. నువ్వు పగలగొట్టిన పలకలు ఉన్నాయి కదా! అలాంటి 2 రాతి పలకలు తీసుకురా. మరి తిరిగి నేను ఆజ్ఞల్ని నీకు ఇస్తాను. అంతేకాదు అని చెప్తూ ఒక చక్కనైన మాట చెప్తాడు. అదేంటంటే, నేను నిన్ను దాటుకుంటూ వెళ్తా. నేను నిన్ను నీకు కనపరుచుకుంటా. నేనేంటో, నా నామం ఏంటో, నా లక్షణం ఏంటో నేను నీకు చూపిస్తాను. ఇదిగో బండ దగ్గర ఉండు అని చెప్పి ఆయన్ని తన చేత్తో పట్టుకొని ఆయన మంచితనాన్ని, ఆయన లక్షణాన్ని మోషేకి చూపించాడు. స్వయంగా చూడండి, కావాలంటే నిర్గమకాండం 34వ అధ్యాయం చదివితే మొదటి 10 వచనాల్లో దేవుడు స్పష్టంగా మోషేతో ఎలా తను బయలుపరుచుకున్నాడో తెలుస్తుంది. అందులో నుంచి ఒక లక్షణాన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం. ఆ లక్షణము ఏంటి అంటే, యెహోవా మంచితనము గల దేవుడు. మంచితనము గల దేవుడు. దేవుడు మంచికి సృష్టికర్త. మంచిని కలుగచేసింది దేవుడే. అయితే ఈ మంచితనము ఎంతటి మంచితనము అంటే చూడండి, దేవుడు మానవుణ్ణి తన స్వహస్తాలతో చేసుకొని ఒక జీవాత్మను ఊది ఒక మనిషిగా తయారు చేసుకున్న తర్వాత, అంటే మనిషిగా అంటే ఇక్కడ స్త్రీనిగాను పురుషునిగాను తయారు చేసిన తర్వాత దేవుడు వారితో మంచిగా జీవించాలనుకున్నాడు. తన మంచితనంతో ప్రతిరోజు సాయంకాలంన ఆ ఏదెన్ తోటలో ఆదాము హవ్వలతో చక్కగా సంభాషిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మానవుడు ఒక పాపం చేసి ఆ మంచితనాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరు పోగొట్టుకున్నారు? దేవుడు మంచితనం చూపియడం అనేది దేవుడు ఏం పోగొట్టుకోలేదు. మానవుడే పాపము చేసి దేవుని దగ్గర నుంచి వస్తున్న మంచితనాన్ని తానే పోగొట్టుకున్నాడు. చూడండి, అలా పోగొట్టుకున్న తర్వాత కూడా దేవుడు మళ్ళీ వాళ్ళని ప్రేమించి తన మంచితనాన్ని చూడండి, ఎంత మంచితనమో దేవుంది. ఆయన మళ్ళీ వాళ్ళకి చర్మపు చొక్కాలు తొలగించి, అంతకుముందు వాళ్ళకి చర్మం చొక్కాలు లేవు, వాళ్ళకి అవి తొలగించి చక్కగా వాళ్ళ భూమి మీద మీరు బతకండి అని చెప్పారు. అలా ఉండగా మనుషులు త్రోవ తప్పి దేవుని మార్గాన్ని పక్కన పెట్టేసి సొంత మార్గంలో తిరుగులాడుతూ ఉన్నప్పుడు తిరిగి ఆయన మంచితనాన్ని మళ్ళీ చూపించాడు. ఆయన నోవహు ద్వారా ప్రజల్ని, లేకపోతే నోవహు ద్వారా కుటుంబాన్ని, కొన్ని పక్షుల్ని, పశువుల్ని
తీసుకున్నాడు. వాళ్ళ ద్వారా తిరిగి మళ్ళీ వంశాభివృద్ధిని తీసుకొని వచ్చాడు. మళ్ళీ మానవుడు ఏం చేశాడు? మనందరం కలిసి గోపురం కట్టుకుందాం అని చెప్పేసి ఒకే చోట ఉన్నప్పుడు దేవుడు ఇది మంచిది కాదు, నేను మంచితనం చూపించాలని చెప్పి అనేక భాషలు ఇచ్చాడు. ఈరోజు అనేక దేశాల్లో అనేక భాషలు మాట్లాడుతున్నామంటే కారణము ఆ రోజు దేవుడు వాళ్ళందరికీ వివిధ భాషలు అనుగ్రహించాడు. ఎంత మంచి దేవుడు చూసారా? అయితే ఈ విధంగా వెళ్ళిన మానవుడికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇంకా మంచితనాన్ని చూపించాడు. జ్ఞానం ఇచ్చి బతకమని చెప్పాడు. ఆ జ్ఞానంతో మానవుడు ఆ విమానాలను తయారు చేశాడు, రాకెట్లను తయారు చేశాడు, రైళ్లను తయారు చేసుకున్నాడు, బస్సుల్ని తయారు చేసుకున్నాడు, కార్లని, బైకుల్ని, సైకిల్ అని, ఈ విధంగా చూస్తే టీవీలని, ఫ్రిడ్జ్లని, ఈ విధంగా మనిషికి సంతోషాన్ని ఇచ్చే ప్రతి వస్తువుని మానవుడు తయారు చేసుకున్నాడు. దేవుడు అంతటి మంచి జ్ఞానం ఇచ్చాడు మనిషికి. అయినా సరే ఆ మంచితనాన్ని మళ్ళీ మానవులు పోగొట్టుకొని పాపం చేస్తున్నప్పుడు ఆయన ప్రియ కుమారునైన యేసుక్రీస్తుని ఈ భూలోకానికి పంపించాడు. చూడండి ఎంత మంచితనం చూపిస్తున్నాడు దేవుడు మన పట్ల. యేసయ్య వచ్చి మన కోసం రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి మళ్ళీ పరలోకానికి వెళ్తూ పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన మధ్యలో ఉండి మన వాక్యం ద్వారా లేకపోతే ఆయన వాక్కు చేత మనతో మన హృదయాలతో మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రతి చోట ప్రతిసారి ప్రతి ఒక్కరితో మంచితనాన్ని చూపించుకుంటుండే వచ్చాడు. ఇంతటి మంచితనము దేవుని దగ్గర ఉంది. ఈ మంచితనాన్ని మనము కొలవాలంటే సాధ్యం కాదు. ఈ మంచితనం అప్పటి వరకు కొనసాగుతుంది అంటే రేపు రెండవ రాకడ వచ్చేంత వరకు దేవుని యొక్క మంచితనము కొనసాగుతుంది. పరలోక రాజ్యంలో ఉన్న మంచితనం అంతా భూమి మీద కనపరుస్తా ఉన్నాడు దేవుడు. అయితే రేపు రెండవ రాకడలో భూమి మీద నుంచి దేవుని ప్రజలు తీసుకెళ్ళిపోయి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక మిగతా వాళ్ళ మీద మంచితనము చూపియాలన్న దేవుడు చూపించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఎవరు వస్తారు అంటే చెడు వచ్చేస్తారు. చెడు ఇంకా మనుషుల్ని పరిపాలిస్తుంది. అప్పుడు మంచి ఉండదు కదా. కాబట్టి మంచి ఎప్పుడైతే పరలోకానికి వెళ్ళిపోతుందో భూమి మీద మంచి ఉండదు. కాబట్టి మంచితనంగా దేవుడు ఈ లోకంలో ఆ యొక్క రెండవ రాకడ వచ్చేంత వరకు ఉన్నప్పుడు మనము సమయం ఉండగానే మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. ఆయన మంచితనాన్ని మనం ఏం చేయాలంటే స్వీకరించి ఆయన మంచితనాన్ని మనము ఆనందించాలి. యేసయ్యలో ఆనందం అంటే ఆయన మంచితనాన్ని మనము అనుభవించడమే. ఆ మంచితనాన్ని మనం 10 మందికి పంచాలి. ఎలా పంచాలి అంటే మన మంచితనం. ఈ విధంగా ఉన్నప్పుడు దేవుని యొక్క మంచితనం మన జీవితాల్లో హృదయాల్లో ఏడుతుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు గాని, మీరు గాని, మనం కానీ దేవుని మంచితనాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నాం? దేవుని యొక్క లక్షణాల్లో మొట్టమొదటిగా మంచితనాన్ని సీనాయి పర్వతం మీద మోషేకి చూపించాడు దేవుడు. అది చూసిన మోషే చాలా పరవశించిపోయాడు. చాలా తబ్బిబ్బులైపోయాడు. ఎంతగా అంటే ఇక యేసయ్య దేవా నువ్వు మాతో వస్తేనే మేము ఎక్కడికైనా వెళ్తాం. ఆ మంచితనాన్ని పోగొట్టుకోలేకపోయాడు మోషే. నువ్వు రాలేదనుకో మాతో మేము ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. మమ్మల్ని ఇశ్రాయేల్ యొక్క కనాన్ దేశానికి తీసుకెళ్తాను కదా, నువ్వు వస్తేనే వెళ్తాం అని చెప్పి గట్టి పట్టుకున్నాడు. ఒక గుడారం వేసేసాడు. ఆ గుడారంలోనే అక్కడే నువ్వు వస్తేనే మేము వెళ్తామని చెప్పి పెట్టాడు. ఆ విధంగా దేవుడు తన మంచితనాన్ని చూపించినప్పుడు మోషే ఎంత సాష్టాంగపడి నమస్కరించాడు. ముఖాముఖిగా చూశాడంట మంచితనాన్ని, దేవుని మంచితనాన్ని. మన జీవితాల్లో కూడా ఆ మంచితనాన్ని మనము చూడగలుగుతున్నామా? చూడలేకపోతే ఈ లెంట్ డేస్ లో అడగాలి దేవుణ్ణి, యేసయ్య నీ మంచితనాన్ని అర్థం చేసుకునే కృప దయచేయండి. ఈరోజు ఆయన మంచితనాన్ని అర్థం చేసుకోలేక ఆ మంచితనాన్ని ఒక బలహీనంగా దేవుడు ఒక బలహీనంగా మారిపోయి మనుషులు పాపం చేస్తున్నారు. అలా కాకుండా ఆ మంచితనానికి మనం వాల్యూ ఇచ్చి ఆ మంచితనానికి మనం భయపడి దేవుణ్ణి ఆరాధించగలిగితే, దేవుని స్తుతించగలిగితే మన జీవితాల్లో ఆశీర్వాదాలు కలుగుతాయి. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.